హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో షార్ట్ రెసిపీ చూసేయండి. గుత్తి వంకాయ పులుసు అన్నమాట. చాలా సింపుల్ వేలో చూపించేస్తాను మీకు. ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని అందులో కొన్ని శనక్కాయ పప్పులు బాగా మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. ఇక్కడ ఈ శనక్కాయ పప్పుల్ని మనం ఖచ్చితంగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అలా లో ఫ్లేమ్లో వేగినప్పుడే మనకు కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత నూగులు ఉంటాయి కదా, మీరు ఏ నూగులైనా తీసుకోవచ్చు. వైట్ ఉంటే వైట్వి, లేకపోతే బ్లాక్ ఉంటే బ్లాక్ నూగులైనా ఏమైనా తీసుకోవచ్చు. నేనైతే బ్లాక్ నూగులు తీసుకున్నాను అనమాట, వైట్ లేవనేసి. బ్లాక్ నూగులు కూడా మంచిగా వేయించుకోవాలన్నమాట. అవి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, లేకపోతే చిటపట ఆడేస్తాయి అన్నమాట. నూగులు కూడా వేయించుకోవాలి. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. నూగులు కూడా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ జార్లో శనక్కాయ పప్పులు, నూగులు, అలాగే కొంచెం తెల్లవాయి, అల్లం ఏం యూజ్ చేయమన్నమాట. తెల్లవాయి, ఆనియన్, కొంచెం చింతపండు, నానబెట్టి ఉన్నవి, టమోటా, పసుపు, ఉప్పు, అలాగే ధనియాల పొడి, కారం పొడి అన్నీ ఇందులోనే యాడ్ చేయాలన్నమాట. మొత్తం అందులోనే ఇందులో యాడ్ చేసేసి బాగా మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా ఏం అవసరం లేదు, కొంచెం మామూలుగా మనకు సరిపోతుంది అన్నట్లు మిక్సీ పట్టేసుకోవాలి. లేకపోతే మిక్సీకి వద్దనుకుంటే హ్యాపీగా దంచుకోవచ్చు. నేను కొబ్బరి కూడా యాడ్ చేశాను, ఇందులో చెప్పడం మర్చిపోయాను. కొబ్బరి అవన్నీ యాడ్ చేసేసి మంచిగా పేస్ట్గా రెడీ చేసుకోవాలన్నమాట. మనం వాటర్ ఏమి యాడ్ చేయడానికి అవసరం లేదు. టమాటాలోంచి వచ్చిన వాటరే మనకి సరిపోతాయి. మరి వాటర్ ఎక్కువ లూజ్, అదే మసాలా లూజ్ కన్సిస్టెంట్ అయితే మనం గుత్తి వంకాయలు కదా, స్టఫ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. అందుకని వాటర్ ఏం అవసరం లేదు, జస్ట్ టమాటా వాటరే మనకు సరిపోతాయి అన్నమాట. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. చూపిస్తున్నాను కదా, అలాగా 4 సైడ్స్ మనం వంకాయని కట్ చేసుకోవాలన్నమాట. అక్కడ మా చిన్నోడు చూపించట్లేదు, వానికి ఇవ్వాలంటున్నాడు వంకాయ. అలా 4 సైడ్స్ కట్ చేసుకొని ఏమన్నా పుచ్చులు ఉంటే తీసేసేయాలన్నమాట. పుచ్చులంతా తీసేసుకొని మంచిగా ఉప్పు వేసేసుకొని బాగా వాటర్లో కడిగేసుకోవాలన్నమాట. తర్వాత ఇవంతా మనం మసాలా వేసుకున్నాం కదా, మసాలా పేస్ట్ అంతా దాంతో స్టఫ్ చేసుకోవాలి. కొంచెం రిమైనింగ్ మసాలా ఉంటుంది కదా, అలానే పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఈ వంకాయలన్నీ అన్నిట్లో స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ యూజ్ చేస్తున్నాను. తర్వాత ప్రెషర్ కుక్కర్లో కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్, జీలకర్ర, ఆవాలు అన్నీ యాడ్ చేసుకొని పోపు వేసుకోవాలన్నమాట. ఆ పోపు అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం వంకాయ వేసుకున్నాం కదా, ఆ వంకాయలన్నింటినీ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. వంకాయ ఇక్కడ మంచిగా మగ్గాలి, మూత పెడుతూ తీస్తూ బాగా ఆ పక్క ఈ పక్క మంచిగా మగ్గించుకోవాలన్నమాట. మనం ముందు రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, కొంచెం మిగిలింటుంది కదా, అదేమీ వేస్ట్ చేయకూడదు. ఇందులోనే కొంచెం ఆ వాటర్ కలిపేసేసి మసాలా పేస్ట్ అంతా పల్సగా వాటర్ కలిపేసేసి వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు టేస్ట్ బాగుంటుంది కర్రీ. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి.
వంకాయలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ వంకాయలు మునిగేంత వరకు వాటర్ అయితే మనకు సరిపోతాయి అన్నమాట కరెక్ట్గా. నేను ఆ రోజు లేత వంకాయలు కాబట్టి 2 విజిల్స్ పెట్టాను. లేకపోతే మీకు కొంచెం ముద్ద వంకాయలు అట్లా అనిపిస్తే ఒక 3 విజిల్స్ అయినా పెట్టుకోవచ్చు. ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం ఏమైనా సరిపోకపోయినా మనం మసాలాలో ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మన వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వంకాయ కర్రీ విత్ రైస్ అయినా బాగుంటుంది, అలాగే విత్ జొన్న రొట్ట ఏ కాంబినేషన్ అయినా ఈ గుత్తి వంకాయ ఫ్రై, గుత్తి వంకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్లో గుత్తి వంకాయ ఫ్రై రెసిపీ కూడా ఉందన్నమాట. షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేసి ఉంటాను, ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఆ రోజు నేను గుత్తి వంకాయ కర్రీ విత్ రొట్ట ఆల్రెడీ మీకు షార్ట్ పోస్ట్ చేశాను. ఇప్పుడు ఈ ఫుల్ రెసిపీ పోస్ట్ చేస్తున్నాను అనమాట. చాలా బాగా వచ్చేసింది ఎమ్మీగా. జొన్న రొట్టె రెసిపీ కావాలన్నా మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి.